సొసైటీకి కావాల్సింది ఒక అద్భుతమైన సందేశం చెప్పాను సార్. అది లేడీ మీద, ఆడవాళ్ళ మీద, ఒక లవ్ మీద. అదే ఎగ్జాంపుల్ మీకు ఒక డైలాగ్ ఉందండి. లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్ను వదలం, కానీ లవ్ను మాత్రం వదిలేస్తాం. నేను వదలను, ఎందుకంటే నేను ప్రేమించాను. అసలు ఇందులోనే ఉంది. దీన్ని మీరు ఎటు లాగినా అటు కదులుతుంది డొంక. సినిమా మొత్తం అంటే కాయిన్ అండి అది. అందుకే వదిలేను అసలు. యాక్చువల్లీ ఫస్ట్ మీరు చూసుకోండి సార్, టీజర్ బ్యూటిఫుల్గా చక్కగా ఒక బ్యూటిఫుల్ లవ్ మీద ఉంది. దాని తర్వాత టీజర్ చూసుకోండి సార్, మీరు గమనించండి మళ్ళీ. దాని తర్వాత టీజర్ చూసుకోండి సార్, దాని జస్టిఫికేషన్ ఉంది. దాని తర్వాత ట్రైలర్ చూసుకోండి సార్, థియేటర్. ఈ రెండింటికి జస్టిఫికేషన్ అందులో ఉంది. మీరు కావాలంటే స్టెప్ బై స్టెప్ చూసుకోండి సార్. ఇది ఎక్కడ పొరపాటును కూడా ఏదో చేయాలి అని చెప్పేసి వెళ్ళింది కాదు. సార్ చెప్పండి సార్, వింటున్నాను సార్. సారీ, అతనికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో అదే ఉంటుందండి. అదే నేను ఎగ్జాంపుల్ చెప్పాను సార్. లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లవ్ను వదలం, లైఫ్ను వదలం, కానీ లవ్ను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఒక కుర్రోడి నేచర్ అండి ఇది. చిరంజీవి గారు బాలయ్య బాబు చెప్తే బాగుంటుంది. సో అది ఈ కుర్రోడి నేచర్, 24 years కుర్రోడి నేచర్. దాన్ని నేను రిఫ్లెక్ట్ చేశాను. లవ్ అంటే ఏదో ఈరోజు ఏమైపోయిందంటే సార్, ఇదంతా వచ్చిన తర్వాత ఊరికే ఈ చాలా ఈజీ అయిపోయింది. అది కాదు లవ్ అంటే. అసలు లవ్ అంటే ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఆడపిల్ల అంటే ఏంటో చెప్పడం జరిగింది. మనం ఎంత అపరూపంగా కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. బడ్జెట్ ఏం పెరగదు సార్, దాని తగ్గట్టు బిజినెస్ కూడా అవుతుంది, ఎక్కువైంది. సో అలా కాదండి. నేను ఇందాకే చెప్పానండి, మీకు చేసేటప్పుడు ఏ సినిమా అయినా నేను తక్కువ చేసి మాత్రం చేయను. అది బెల్లంకొండ శ్రీనివాస్ గారా లేదంటే ఇంకొకళ్ళ ఫ్రెష్గా తీసుకున్న క్యాండిడేటా, నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. దానికి తగ్గి నేను ఎందుకు తీస్తాను, కొత్తతో తీస్తున్నానని చెయ్యంగా. దానికి తగ్గట్టే తీస్తాను. నన్ను నమ్మి కొబ్బరికాయ కొట్టగానే వచ్చి కొన్ని నా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి, నా బయర్స్ ఉన్నారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. వాళ్ళు ఎందుకు కొంటున్నారు, ఎంత పెట్టైనా సరే బోయపాటి గారు నేనున్నాను, నేను చేస్తాను, బాగా చేయగలను, కాంప్రమైజ్ కామని. సో అది ఎలా ఇదవుతామండి. నేను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటాను సార్, ఒకటి మాత్రం మర్చిపోతాను. ఒకటి, ఈ సినిమాయే నా మొదటి సినిమా అని ఫీల్ అవుతాను సార్. ఇది క్లియర్. నేను ఏ సినిమా చేస్తానో అదే నా మొదటి సినిమా. నా బ్యాక్కి మొత్తం మర్చిపోతాను సార్. నాకు ఇంత హిస్టరీ ఉన్నది, ఆ సినిమాలు తీసాను, హిట్స్ కొట్టాను అనేది అసలు నేను గుర్తుపెట్టుకోను సార్. ఇదే నా మొదటి సినిమా. చేస్తే ఇది హిట్ అయితే ఉంటాను, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాను అనుకునే స్టార్ట్ అవుతాను. ఇదొకటి. నెంబర్ 2, ఎట్టి పరిస్థితుల్లోనూ నా డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్షకులను కానీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని తీస్తాను సార్. వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వనిచ్చే ప్రశ్నే లేదండి. అలా ఉంటే సపోజ్ సరదాగా ఇంట్లో కూర్చుంటాను తప్ప నేను సినిమా చేయను. అందుకనే దేవుడి దయ వల్ల నాకు 1.5 2 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. బట్ నేను ఇబ్బంది పడినండి. దానివల్ల ఇంకా నేను మంచి కథలు రాసుకున్నాను, మంచి డైలాగులు రాసుకోగలను, హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేను నా పిల్లలతో అందరితో ఎంజాయ్ చేయగలను, నా ఫ్రెండ్స్తో హ్యాపీగా బయటకు వెళ్ళాను. 2 monthsలో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ? మాది డీజిల్ బండి కదా.